పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుట్రలు జరిగాయని ఆరోపించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. బూత్లు మార్చారని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. పోలింగ్ బూత్ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం వెబ్ కాస్టింగ్ బయటపెట్టాలి. పులివెందులలో జరిగింది ఎన్నికేనా అని ప్రశ్నించారు. ఇతర గ్రామాలకు వెళ్లి ప్రజలు ఓటు వేయడమేంటని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను పావులుగా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. 6 పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఒక్కో బూత్లో 500 మంది వరకు బయటి వాళ్లు ఓటు వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్ట వేశారు. బందిపోటు దొంగల తరహా ఎన్నిక జరిగిందని ఆరోపణలు చేశారు. 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప. ఒక పోలింగ్ ఏజెంటు బూతులోకి పోతూనే ఫామ్ 12 అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్ నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. దాన్ని ఎన్నిక అని చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం. ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా.